కథ పేరునైనా నాగరాజ నాగబాల కథ అయ్యో అన్నయ్యల వనవాసవాద రామ సీతారామ నాగరాజు నాగబాల మరి అయ్యో రాఘవ నాగమదేవి ఆడవిల్ల నాగమదేవి రాజ్యం దేశం ఎప్పుడు దేశమున్నా ఏ తల్లైనా ఏం కోరుకుంటే ఏ తల్లైనా ఏం కోరుకుంటాడు పిలవంగ పిలవంగ మరి కొడుకలిసి మన పదంలో ఉన్నది అందరూ కమ్మలం ఉన్నది అయ్యో అమరా మరి పిలిపించుకోని ఆడతాను అది పాడతాను అన్నదా కావాలి మోయ కొడుకులు ఉండాలి కన్నీ ఆడపిల్లలు ఉండాలి ఇవ్వ లేకుండా ప్రాణం పోతే ఏమంటారు దానికి ఏమన్నా దండ దీపం పెద్ద దిక్కు లేదంటారమ్మా రేపు రేపటి కల్లా ఏ తల్లని ఏం కోరుకుంటే ఏ తల్లని ఏం కోరుకుంటాడు కోట్ల రూపాయల కొప్పలే ఉంటాయి గడ్డ వచ్చేలాడు ఏ రూపాయల దగ్గరగా చెప్పా నీకేం గడ్డ వచ్చింది బాబు నీకేం గడ్డ వచ్చింది ఎండి బంగారం అనకపోదు చూడైన కొడుకు ఉండాలి బిడ్డ ఉండాలి అయ్యయ్యో రేపటి కల్లా కాలు గడ్డగాల వచ్చేవాడు అయ్యయ్య కొడుకు ఎంత రంగని ఎంత దొంగన తాగు తిరుగు పోతాయినా అబ్బాయి దగ్గరికి తిన్నా ఉన్నవంటి అబ్బాయికైనా దొరకని బిడ్డలమ్మా అబ్బాయిలో ఉండి ఎత్తికి బతికి వెనుక ఎరువులతో ఇచ్చేవాడు అబ్బాయి కట్టగాల వచ్చేవాడు ఆ బిడ్డకి దగ్గర ఉరికి 4 రోజుల పాటు అబ్బాయి నడుచుకుంటాడా రాజున దూత మహారాజు ఏమంటున్నాడు అబ్బా రేపటి కళ్ళ వెనకాలు నాకు రాజ్యం దేశంలో ఏంటి వాళ్ళు ఎత్తుపోతారు బంగారు బయట మారుతారు ఈ రాజ్యం దేవుని దేశం దేవుని బాలనుకున్నాడమ్మా
వాడైనా ఏనుగాడివేనా చెరువు కాడివేనా కొట్టి కాడివేనా కుర్ర కాడివేనా ఆకడాలకి వెళ్ళుకోవడతారా ఆకడాలకి వెళ్ళుకోవడతాడు పొద్దున తర్వాతని ఇంటికి చివరికల్లా చేసిన మరణం అనిపించేది ఇంటి ఇల్లాలన్నారు కంటీరు బంధు నమస్తే 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 రంగరంగ బంగారి వనకులు గలుడు రతగ చితగ భ్రమణాలు వేదిగా చెడు రాదు నగదూత మారాదు బామా నాగమణి దేవి బామా నాగమణి దేవని అయ్యా పేరు వేసి భార్యాను ఏం కాదు పడ్డది నడుతుంది లేదు భర్త అందుకని ఇప్పటికప్పటికైనా చూడు భర్తను మించిన భాగ్యం లేదు పురుషుని మించిన పుణ్యం లేదు వందనం ఎక్కిన అన్నకల్లా కట్టెలు మోసిన కాముడే లేదు భర్త బయటికి వెళ్ళిపోయి పాదాలు కడుక్కొని నింపుకుంటున్న దేవి సెమ్మత బతకాలు
ఇంటికి వచ్చిన ఇప్పుడు బాధ గడుపునే కుడుకులో విడుచుకున్నది ఎడమ బాధ గడుపుని ఎడమకులో విడుచుకున్నామ్మ ఆ భర్తగా వర్తిసిందే అమ్మో రమ్మని భర్తను తీసుకొని ప్రవరాలు రెండే ఆరు దేవరా రాజుని గణదూత మానదేవుడు బాబా నాగమణిదేవి కలియలు ఇళ్ళని కదుడు నగదూత నగురవలని కలిగి ఇద్దరు భార్య భర్తలు పుణ్య దంపతుని పేరు పెద్దగా చిన్నమ్మా ఇప్పటికప్పటి కలరు ఒక్కలాలు ఇక్కడ మన మాననికి ఓ బట్ట కట్టుకుంటాం మంది మాననికి ఓ సంవత్సరం చేద్దామా ఏమైనా భూమి మీద వచ్చే 4 రోజులు మంచి 4 రోజులు చెడంటారమ్మా నాగమణి ఇస్తున్నాడు మన మీ అవ్వయ్య రాజు బొమ్మల పెళ్లి చేసిన మీ అవ్వయ్య రాజు మనకు పెళ్లి చేసిండమ్మా ఇప్పటికప్పటికల్లా ఒకలాలి ఆడవాళ్ళకైనా పుణ్యం కొద్ది పురుషుడు ధర్మం కొద్ది పిల్లలు అన్నారమ్మా మనం ఏ జన్మలు వేసుకున్న పుణ్యమో బామా ఈ జన్మను భార్య భర్తలమైనవమ్మ నడువని కలి కళ్ళగానే ఓ కన్నీళ్ళు కనిపించే బాయ అయ్యయ్య బామా నాగమణి కలియలు ఇళ్ళ బామా ఇల్లు తెలియ పందిరి చెప్తాడా పందిరి ఏమో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చెప్తారా బామను అవ్వయ్యలేని బిడ్డ మరి మనం మరిపించిన అయ్యను మరిపించిన తోడుగుడ్డ మన బలగం లేకపోతే బామా శాతనై చాతగా మంచం మీద కూర్చున్నా తోడుగుడ్డ శల్యం అనుకున్నానమ్మా బామా నాగమణి సిలగలాంటి కనుకుంటు భ్రమణ వచ్చిన కాపాడుకునే కంటే పని భర్తకి బాధ వచ్చిన కాపాడుకునే భార్య అన్నదమ్మా సతిపతినాయకులు ఎవరు చెప్పలేరు భార్య భర్తలు శుద్ధిగల సంసారం గంటంటే కడిగంటే ఎల్లది ఎల్లదు భార్య భర్తలు కడిగిరేది సంసారం తోడు తవుడు బయలుదేరి ఎల్ల తీసుకోవచ్చునన్నారమ్మా శివలాది గచ్చుడు ఎందుకు బాధపడతానమ్మా అందుకే అన్నారు నాది ఇప్పటికప్పటికైనా చూడు భార్య కష్టమైతే భర్త అన్నారు భర్త కష్టమైతే భార్య అన్నారు నాదా భార్య భర్తలు ఒకటైతే బ్రహ్మలోకులు మెచ్చి ఇద్దరాల మొగలు ఒకటైతే ఇంద్రలోకులు మెచ్చి సత్యమ పురుషులు ఒకటైతే స్వర్గలోకం మెచ్చున్నారయ్యా గుడ్డు లాంటిది భార్య అన్నారు నాదా కంటి రెప్ప లాంటి వాడు భరత అన్నారయ్యా కనుగుడ్డు కాపదైతే కంటి రెప్ప ఆదుకుంటది భార్య కష్టం అయితే భరత అన్నారయ్యా
నాదా నీకెవరాది గచ్చులు ఎందుకు బాధపడతానని ఒక్క మాట అన్నావు నాదా అందుకే అన్నారు నాదో ఆడవాళ్ళ ఎదురోన బాధ కలిగితే ఏ కొడుకు చెప్పని మాట కొడలు చెప్పని మాట బిడ్డకు చెప్పని మాట కళ్ళు చెప్పని మాట భార్యతోటి భర్త చెప్పుకుంటాడు భర్తతోటి భార్య చెప్పుకుంటాడయ్యా నాద నా ప్రాణనాథ నేను కొడుకులు కనాలి నా కోరిక తీరాలి నేను బిడ్డలు కనాలి నా భ్రమ తీరాలనుకుంటది నాకు దొంగ నాకు కొడుకు ఉండాలి చెడ్డిదో గుడ్డిదో నాకొక్క బిడ్డ కావాలని ఏ తల్లి అనుకుంటది అక్కలాలా ఏ తల్లి కోరికనైనా పిలవని మది పులకరించని ఆవేశంలోనైనా ఆలోచనలు గాని తొలి పలుకు అమ్మని పిలిపించుకోవాలని ఏ తల్లికైనా ఉంటది అమ్మా కొడుకుల కన్న తల్లి బాధ బిడ్డల కన్నలో తెలియదు బిడ్డల కన్నల్లో బాధ కొడుకుల కన్నలకు తెలియదు కానీ పెంచనలకు పిల్లల బాధ ఎవరికని అన్నారు నాదా నాలాంటి తల్లి బాధపడ్డానని భగవంతుడి మీద చేతలి కొడుకోని కట్టినాడు గాతాలు అంటే నాకు అరపన 10 మంది కొడుకులు లేకున్నా 10 మంది బిడ్డ లేకున్నా నాకొక్క కొడుకు నా కొడుకు ఎంత లంగని ఎంత దొంగైనా కొడుకు తాగబోతు తిరిగిపోతైనా అట్లా తిరిగే చాకటాళ్ళకి ఇంటికి వచ్చి మంచాల పడ్డ అయ్య దగ్గరికి వచ్చి అవ్వ దగ్గరికి వచ్చి ఓ అవ్వ నీకేమనిపిస్తుంది ఓ పాప నీకేమనిపిస్తుందని కొడుకులు అడిగితే కన్నులకు తినకుండా తిన్నంత తీరల్లరే అవ్వ అవ్వ కొడుకులు లేకున్నా కొడుకులు లేకున్నా గుడ్డి ఒక్క నాదా తల్లి గర్భాన ఒక్క బిడ్డ కలిగినాడు కాబోయే రాజులు అనుకుంటారు నాదో నా గర్భాన నాడు ఒక్క బిడ్డ నా బిడ్డ పాలల్ల కింద పగొల్ల కింద నాదాను బతకద్దు బిడ్డని పేరుకు దేవాలి నా బిడ్డని కీర్తికి దేవాలని భార్య భర్తలు నాద 4 రెక్కలు ఒకటి వేసి తిన్నా తినకున్నా ఉన్నా లేకున్నా భార్య భర్తలు కుడు పాసం ఉండి నాద కడుపు చిన్నగా వేసి కళ్ళు పెద్దగా వేసుకొని బిడ్డల పెంచి పెద్ద వేసి ఒక చేతులు పెట్టి 7 లవతలకి ఇచ్చిన్నాడు అవ్వలాలా బిడ్డల అత్తగారింటి కాడుండగా ఇక్కడ శాతగా కవ్వయ్య రాజులు మంచాల పడ్డ మాటలకైతేనే అవ్వో బిడ్డల కన్న తల్లిదండ్రులు రాజులు మంచాల పడ్డ మాటలు కవుడుతోటి ఆ బిడ్డలు అనుకుంటారు అక్కలాల మా బాప మంచాల పడ్డాడట మా బాబు చస్తే నాకెట్లే కనబడతారని బిడ్డల భర్త తోటి సెలవు తీసుకొని బిడ్డలు గిద ఉరికొచ్చేటాళ్లకు కన్న తండ్రి మంచాల పడి ఎర్ర బొర్రిలంటూ బొర్రుతాంటే బిడ్డను చూసిన నాయనంటాడు ఓ బిడ్డ నువ్వు వచ్చిన వాడే అమ్మా నువ్వు వచ్చేదాకా నేను బతుకననుకున్నాను బిడ్డ ఇక నా బాణం పోయిన మంచిదైనా అవని బిడ్డలు చూసిన కన్న తండ్రి ఏడిచిన్నాడు నాన్నను వేడవకరా బాబు నేను ఆడి వెళ్ళని నేను వచ్చింది నాన్న నిన్ను అరుచుకుంటా బాబని లేవు ఆ మంచం కన్న తండ్రిని మంచాల పడ్డ తండ్రిని లేవనెత్తి ఆ మంచం మీద కూర్చుండబెట్టి
నాన్న నీ బట్టలు వాసినారా నాను నీకు తానం పోత రావే బాబని ఆ బిడ్డ ఉడుకుడుకు నీళ్ళు కాగబెట్టి కన్న తండ్రికి తానం పోసి ఇడిచిన బట్టలు వెండి ఆ బిడ్డ ఉడుకుడు కన్న వంటి ఒక్కొక్క ముక్క తినబెడుతుంది అయ్యా తండ్రి 4 రోజులు ఎత్తుకున్నాక ఆ బిడ్డలకు దువ్వాలు వేసి ఓ బాబు నా ఇంటికాడ నా పిల్లలు ఎత్తున్నారో నా సంసారం ఎట్లున్నదో నాయన మళ్ళా 4 రోజులకు అత్తనే పాపని బిడ్డలు తీర ధైర్యం చెప్పి ఆ బిడ్డ అత్తగారింటికి వేయడం కావాలా ఇక్కడ భూమి మీద నూకలు బాకి వాసి ఆ బ్రహ్మ ఆకు ఎంపి ఎవడు కాయ కొరికి అయ్య వచ్చిన మధ్యలో కావిడ్డల కొరకైతేనేమో అయ్య తెచ్చిన మాట వచ్చిన మాట పిల్లల్లా బిడ్డో కల్లా బిడ్డ తిన్నాను కన్న తండ్రి ప్రాణం పోయిన వాటి కౌడి తోటి ఏ బిడ్డకు ధైర్యం ఆగుతుంది అక్కలాలా చేతుల పని చేజార వదిలిపెట్టి చేసుకున్న భర్తలు వేసుకొని ఇల్లుకు తలము తాళమనుకుంటా బిడ్డలు నా కళ్ళ పిల్లలు ఎవడు పెట్టుకొని బిడ్డ బస్టాండ్లో బస్సు దిగి సాటి జరుచుకుంటా తల మోదుకుంటా బిడ్డ ఇంటికి వచ్చేటోళ్ళకు అయ్యేసో మాకిట్లో కనబడుతులేనా కన్న తండ్రి ఎంత పొడుగున్నాడు కొంత పొడుగు అయ్యేదని బాబు నీ బిడ్డ నచ్చింది రానా నన్ను ఏళ్ళ చేతులు పెట్టినవే బాబు ఏ తమని చేతులు పెట్టినవే నాయనా నేను ఆడి వీళ్ళని నన్ను ఎవరిలో పంచి అన్నవే అయ్యా నేను ఆడి వీళ్ళను బాబు రాధను బాబు నిన్ను 4 రోజులు అరుచుకున్నాడు బిడ్డ నాకు కాళ్ళు వస్తుంది నాకు రెక్కలు వస్తుంది బిడ్డ నాకు శాతం అయితే లేదంటే బాబు నా ఇంటికి తీసుకుపోయిన చదువుకుంటున్నాని ఆడి పిల్లలు అయ్యే మీద పడి అమ్మ మీద పడి ఓ అంట ఉర్రుతారు నాదా ఆడపిల్లలు అట్లా కళ్ళకున్న మొగంది మోటుకుండి అన్నారు మొగళ్ళది మోటుకుండి అంటే నాది అమ్మగా చచ్చిపోతే శవాల తీసుకొచ్చి ఆకిట్లా వారేసి కాళ్ళ సంద తల పెట్టి కుబులు కుబులు పెడతారు కానీ మాడి పిల్లలు అమ్మగా వచ్చిన మధ్యలో వెనకబడి తోటే ఇవి తలివాడకి ఏడుతావు తలివాడకి పోతుంది నాదా ఉన్నోళ్ళే ఉన్నారా బామా కనికొట్టు వాళ్ళ లైన్లు లేరా కనుకొట్టు వాళ్ళ లైన్లు లేరా అయ్యయ్య బామా కనికొట్టు వాళ్ళంటే కన్నుల ముందర కన్న పిల్లలు ఓడగొట్టుకొని కట్ల వాళ్ళగా ఏడితే అవ్వయ్యలు ఎంతమంది లేరమ్మా ఇప్పటికప్పటి కళ్ళని వగ్గలాలి ఏ బిడ్డకైనా కట్ట వచ్చినాడు ఏ దేవుడు అదిగిరాడు ఏ భగవంతుడు అదిగిరాడు ఆడిపిల్లల కట్ట వచ్చినాడు అమ్మగారి అది కట్టరాడు కట్ట వచ్చినాడు కన్నోడు ఉండాలన్నాడే బాబా 7 సంవత్సరాల భాగ్యం లేదు ఏ దేవుడు మెచ్చిన సంతర బలం ఏ బాయ అనుకోని ఇద్దరాలు మొదలు బాబా నలదూత నగురముల పుణ్య దంపతులు అంటే మనం పేరు కచ్చిన వాళ్ళం
మా నాగమణి దేవి మన రాజ్యం ఒడిసినా పర్వాలేదు దేశం ఒడిసినా పర్వాలేదు అబ్బాబ్బా ఇలా మన కడుపు వంటలు కనుక కొడుకులు బిడ్డ అందరం కావాలనుకున్నారమ్మా భార్య భర్తల పిల్లలు బంగారం పోసుకొని సురగల దేవతల పూజ అయితే బాబా కన్న పేరు దగ్గర వాళ్ళ కొట్టు పేరు దూరం కావాలి భగవంతుని మెచ్చినేమో ఇంటికద్ద లేకపోతే మన ప్రాణమైన పర్వాలేదు అనుకున్నారు ఇద్దరు భార్య భర్తలు భగవంతుని బేర వేసుకున్నారు భగవంతుని బేర వేసుకొని ఇద్దరు భార్య భర్తలు అయ్యా ఎలాగున్నాడు వృక్షాలు దాటి వరకలు వెనక కళ్యాణ వృక్షాల అవతల ఉన్నది వెనక ఎల్లమ్మ గుడి. అరే ఇవాళ ఎక్కడ ఏ దేవుడు మనకు సంతాన బలం అని చెప్పలే. కళ్యాణ వృక్షాలలో ఉన్నది వెనక అందమైన గుడి. అమ్మా పుట్టబుట్టిన భూలోక సుందర నందపుండగల పిల్ల చిన్న బిడ్డ సీతారు బొమ్మ కౌతులు కొళ్ళ కామరాడు మాడుగులాడు బిడ్డ పావురాలను కవలాడు బిడ్డ సారి ఎల్లమ్మ నువ్వు అని పుట్టలేదు, మోక్షం చెందలేదు, మాడదాని పుట్టలేదు, అవతారం ఎత్తలేదు. అయ్యో ఆ గుడి చూసి వరకు ఇద్దరు భార్య భర్తలు ఏమనుకున్నారు, ఏడు కళ్ళ పోయే మరి కన్నుల పోయిన పుట్ట కనిపిస్తా ఉన్నది.
కళ్యాణ కళ్యావృక్షాలు వెనుకని 7 కళ్ళ కోయిలు పుట్ట మీద ఉన్నది అందమైనట్టు మరి ఇద్దరైనా భగవంతురాలు గుడి అరే దొరుకుతూనేమో ఆ తల్లి మనకు సంతాన బలం ఇచ్చింది దొరకపోతే వెనుకనే మన పానమైన పర్వాలేదు అప్పుడైనా పురువో భూష ఉండదా మన పానది కదా అరే ఉన్నదాని కన్నా మూడింది మేలు బతికిన దానికన్నా బాయిల పడ్డది తక్కిన దానికన్నా దానింది మేలని ఎల్లమ్మ గుడి కాడగా భార్య భర్తలు గలాలికి ముగ్గులేసి ఆనాడు 7 కళ్ళ కోయిలు పుట్టగాడ అగు అందమైన వెనుకన ముగ్గులు వేసి భార్య భర్తలు పూలు వేసి నాగమల్లలు తీగమల్లలు బొట్టమల్లలు పోసంగి పూలు వెనుక తీరుదలక్షలు తారగూరు అంటారు అవు అందుకే అన్న ఒక్కలను నమ్మిన వాళ్ళకు నాభి అందు ఉంటాడు నారాయణమూర్తి వెనుక ఎల్లమ్మ గుడి కాడ భార్య భర్తలు పూజలు మీద బేర వేసుకున్నారు అమ్మారి వెనుక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాగరాలు పుట్టింది అడుపుడుగా పోసింది వీరకాశ మరి ఎంత కంటిలోని ఎరిగివంత వల్ల మేము కనిపించలేమా తల్లి అని భార్య భర్తలు వెనుక ఎల్లమ్మ గుడి కాడ ఏమంట పూజలు ఇద్దరు భార్య భర్తలు కాదు ఇద్దరు భార్య భర్తలు ఎక్కడున్నా తండ్రి ఇవాళ లోకాల శంకరని బిడ్డ పూజలు ఎత్తనాను ఒకవేళ మా గర్భాన సంతానం ఉంటేనే మేము ఇంటికి వెళ్ళిపోతాం లేకపోతే నీ గుడికాడ చూసిన ఈ స్థానం తీసుకుంటాం అనుకున్నావా ఇద్దరు భార్య భర్తలు పట్టిన దోషం ఎత్తలేరు కాదనా కౌసల్య సుప్రజ రామచంద్ర సీతా మనోహర